అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యం చదవడం రాని వారికి వీడియోని షేర్ చేయండి. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేశారు. ఇశ్రాయేలీయులలో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండేను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసేదారో ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. వీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్యము. గాదీయులు, రుబేనీయులు, మనష్షే అర్ధగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్యములను పొందియున్నారు. ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదననగా, ఆ మనుష్యులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తర దిక్కున పోయి పడమర కొండల దేశముల వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యము వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి కింది బేత్ హోరేనుకు దక్షిణమునున్న కొండ మీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడి నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ హోరేలునకు ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడి నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల యోట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలోనున్న బేన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బేన్ హిన్నోము లోయ మార్గమున యోబూసీయుల ప్రదేశము వరకు సాగి ఎన్ను రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి మోషు వరకు వ్యాపించెను. అదుమ్మీమునకు ఎక్కు చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రుబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి ఆరాబా వరకు దిగి అక్కడి నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తర ఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దు ప్రకారము బెన్యామీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యం ఇది. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా యెరికో, బేత్ హోగ్లా, యెముక్కెషీము,
ఎముక్కేసీసు, బేతారాబా, సేమారాయిము, బేతేలు, ఆవీము, పారా, ఓఫ్రా, కెపార్మోని, ఒప్ని, గేబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రెకెము, ఇష్మాయేలు, తరాల, సేలా, ఏలేపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిర్యాతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇవి బెన్యామీయులకు కలిగిన స్వాస్థ్యము. ఇంతటితో పరిశుద్ధ వాక్యం మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.